కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి 13వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1 నుంచి 13వ వచనం వరకు మార్చి చదువుకుందాం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంఫూలియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. పదమూడవ వచనం అందరం కలిసి చదువుదాం. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో బైబిల్ పఠనం నిమిత్తమై నీ సన్నిధికి నీ బిడ్డలంగా చేరువచ్చాం. ఇంతవరకు పాటలలో సహాయపడుతూ వచ్చారు. స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగములో నుంచి మాతో మాట్లాడుతూ రండి. నీ వాక్యం మాకు స్పష్టంగా అర్థమయ్యేటట్లు నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు బోధించండి. నీ దాసుడు బలహీనుడు, సిలువ చాటును మరుగుపరచండి. నీ నామ మహిమార్థమే నీ దాసును వాడుకొనండి. చేరువచ్చిన మీ బిడ్డలకి స్తోత్రాలు. ఇంకెవరైనా వస్తుంటే నడిపించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనము అపోస్తలుల కార్యములు ధ్యానిస్తున్నాం. ఇప్పటికే మనం మొదటి అధ్యాయాన్ని మనము ధ్యానం చేశాం. మొదటి అధ్యాయంలో మనం ఏం చెప్పుకున్నాము? యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలు భూమి మీద ఆయన ఉంటూ వచ్చాడని చెప్పుకున్నాం. ఈ 40 దినాల్లో అనేక పర్యాయాలు శిష్యులకు ప్రత్యక్షమై ఆయన పునరుద్ధానుడయ్యాడు అని కనపరుచుకొని యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని తిరిగి వారు కొనసాగించడానికి అనేక ఆజ్ఞలు ఆజ్ఞాపించాడు అని చెప్పుకున్నాం. అంతేకాదు, యేసుక్రీస్తు వారికి ఆజ్ఞాపించుడు చాలించిన తర్వాత వారు చూస్తుండగా ఒలీవల కొండ మీద నుంచి ఆయన పరలోకమునకు ఆరోహణమైనట్లు మనం చెప్పుకున్నాం. యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైన తర్వాత
ఇద్దరు దేవదూతలు కనపడి, ఇంకెందుకు మీరు ఇక్కడ నిలబడి ఆకాశం వైపు చూస్తున్నారు? ఏ విధంగా ప్రభు ఆకాశానికి లేక పరలోకానికి కొనుకోబడ్డాడు, అలాగే ఆయన రెండోసారి తిరిగి వస్తాడు అని వారు చెప్పడం మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత శిష్యులు ఒలీవల కొండ నుంచి యెరూషలేము వచ్చి మేడగదికి ఎక్కిపోయి వారందరూ ఏకమనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారని కూడా చెప్పుకున్నాం. ఆ తర్వాత పేతురు లేచి, ఇస్కరియోతు యూద ఏమైనాడు? యేసును అప్పగించి ఉరిపెట్టుకొని చనిపోయినాడు. ఇప్పుడు మనం 12 మంది అపోస్తలులు ఉండాలి కాబట్టి మనలో ఒకరిని ఏం చేయాలి? అపోస్తలుడిగా నియమించాలని చెప్పి ఇద్దరు వ్యక్తులను వారు నిలవబెట్టి వారు చీట్లు వేయగా మత్తీయ పేరట చీటు వచ్చిందని, ఈ 11 మందితో కూడా మత్తీయ అపోస్తలుడిగా లెక్కించబడ్డాడు అని మనం మొదటి అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు రెండో అధ్యాయంలో మనం చదువుకున్న భాగంలో నుంచి మనం కొద్ది నిమిషాలు కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి వచనం, పెంతెకొస్తేను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. రెండో అధ్యాయానికి వచ్చేసరికి ఏ పండుగ వచ్చిందంట? పెంతెకొస్తు అనే పండుగ వచ్చిందంట. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడిచ్చిన పండుగలు ఉన్నాయి. ఎన్ని పండుగలు? 7 పండుగలు ఉన్నాయి. లేవియకాండం మనం ధ్యానించేటప్పుడు ఆ 7 పండుగల గురించి మనం చెప్పుకున్నాం. ఏంటి ఆ పండుగలు? మొదటి పండుగ పస్కా పండుగ, రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ, మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ, మూడవ పండుగ అది, నాలుగవది పెంతెకొస్తు, ఐదో పండుగ ఏంటి? శృంగధ్వనుల లేక బోరల పండుగ అని చెప్పుకున్నారు. ఆరవది ప్రాయశ్చిత్తార్థ పండుగ, ఏడవది పర్ణశాలల పండుగ. ఇప్పుడు చెప్పండి మళ్ళీ, ఇప్పుడేగా చెప్పింది. మొదటిది పస్కా పండుగ, రెండవది పులియని రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ, నాలుగవది ఇప్పుడు చదువుకున్నది పెంతెకొస్తు పండుగ, ఐదవది బోరల లేక శృంగధ్వనుల పండుగ, తర్వాత ఆరవది ప్రాయశ్చిత్తార్థ పండుగ, ఏడవది పర్ణశాలల పండుగ. ఈ పెంతెకొస్తు పండుగ అనేది ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన పండుగల్లో 4వ పండుగ. పస్కా పండుగ అనేది శిలువలో మన కొరకు బలి అయ్యే క్రీస్తుని చూపిస్తుంది. యేసుక్రీస్తు పస్కా బలి పశువుగా మన కొరకు ఏం చేయబడ్డాడు? వధించబడ్డాడు అని పౌలు కొరింథీయులకు రాస్తాడు. పస్కా పండుగ అనేది యేసుక్రీస్తు శిలువ మరణాన్ని చూపిస్తుంది. రెండవది పులియని రొట్టెల పండుగ, యేసుక్రీస్తు పరిశుద్ధుడు అని చూపిస్తుంది. పులుపు అనేది పాపాన్ని చూపిస్తుంది. పులియని రొట్టెల పండుగ పులుపు లేకుండా ఆచరించేది, అంటే యేసుక్రీస్తులో పాపం లేదు అని చూపిస్తుంది. మూడవది ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలముల పండుగ క్రీస్తు పునరుద్ధానాన్ని చూపిస్తుంది. క్రీస్తు ప్రథమ ఫలముగా మృతులలో నుంచి తిరిగి లేచాడు అని పౌలు కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో రాస్తాడు. కాబట్టి పస్కా పండుగ శిలువ మరణాన్ని, పులియని రొట్టెల పండుగ క్రీస్తు పరిశుద్ధ జీవితాన్ని, ప్రథమ ఫలముల పండుగ క్రీస్తు పునరుద్ధానాన్ని చూపిస్తుంది. అయితే పెంతెకొస్తు పండుగ, పెంతెకొస్తు అనే మాట తెలుగు మాట కాదు, గ్రీకు వర్డ్ అన్నమాట. అది పెంతెకొస్తు అంటే అర్థం ఏంటంటే 50వ దినము అని అర్థం. చూడండి, లేవియకాండం 23వ అధ్యాయం 16, 17 వచనాలు చూడండి.
ఏడవ విశ్రాంతి దినపు మరుదినము వరకు యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యమును అర్పింపవలెను. 15వ వచనం కూడా, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అన్నాడు. విశ్రాంతి దినమునకు మరునాడు అంటే ఆదివారం. ఆదివారం రోజు మొదలుకొని ఇక వారు 7 వారాలు లెక్క పెట్టాలంట. వారానికి 7 రోజులు, 7 ఏళ్ళు 49 దినాలు. ఈ 7 వారాల తర్వాత ఏమన్నాడు? మరుసటి దినము అన్నాడు 16వ వచనములో. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు అన్నాడు. అని మీరు 50వ దినములు లెక్కించి అన్నాడు. పెంతెకొస్తు అంటే 50వ దినము అని అర్థం. కాబట్టి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో పెంతెకొస్తు పండుగ దినం వచ్చింది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు పునరుద్ధానమైంది మొదలుకొని 40 దినాలు భూమి మీద ప్రభు ఉన్నాడు. తర్వాత ఆయన ఆరోహణమైన 10 దినాలకి ఏమొచ్చింది? పెంతెకొస్తు పండుగ వచ్చింది. అంటే ప్రథమ ఫలము పండగ తర్వాత 50 రోజులకు వచ్చేదే పెంతెకొస్తు పండగ. క్రీస్తు ప్రథమ ఫలముగా మృతుల్లోంచి లేచాడు. లేచిన తర్వాత 50 దినాలకి ఏమొచ్చింది? పెంతెకొస్తు పండగ వచ్చింది. ఈ పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట ఆ మేడ గదిలోనే కూడుకొని ఉన్నారు. ఇప్పుడు 2వ వచనం, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఆ పెంతెకొస్తు దినాన్ని ఏం జరిగిందో ఈ 2వ వచనంలో మనం చదువుతున్నాం. ఆకాశము నుండి ఏమొచ్చింది? వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క శబ్దం. గాలి వంటి అన్నాడు కానీ గాలి అనలేదు. గుర్తుపెట్టుకుని చాలామంది అదిగో వీస్తుంది గాలి, వీస్తుంది గాలి అసలు అని పరిశుద్ధాత్మను గాలితో పోలుస్తున్నారు. ఇక్కడ గాలితో బైబిల్ పోల్చబడింది కానీ గాలి వంటి అన్నాడు కానీ గాలి అనలేదు. గాలి వీస్తే ఏ విధంగా శబ్దం వస్తుందో అలాంటి శబ్దం వచ్చింది పెంతెకొస్తు దినాన. బలంగా గాలి వీస్తే ఎలాంటి బలంగా శబ్దం వస్తుందో అలాంటి శబ్దం ఆకాశము నుండి ఒక బలమైన శబ్దం వచ్చి ఆ కూర్చున్న ఇల్లంతా నిండింది. ఆ శబ్దముతో ఆ ఇల్లు నిండింది. ఇప్పుడు 3వ వచనం, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా. ఇక్కడ 3వ వచనానికి వచ్చేసరికి అగ్ని జ్వాలల వంటి ఈ మాట వంటి అనే మాట గుర్తుపెట్టుకోవాలి. అందుకే బైబిల్లో దేవుడు ఏమన్నాడంటే సున్నా, పొల్లు అవి కూడా చాలా ప్రాముఖ్యమైనవే. చాలామంది ఈ పదాలు వదిలేస్తూ ఉంటారు. అగ్ని జ్వాలలు అనలేదు, అగ్ని జ్వాలల వంటి అంటే మనం చూస్తున్నప్పుడు అగ్ని మండుతున్నప్పుడు ఎట్లా జ్వాలలు వస్తాయో అటువంటి ఆకారం వాళ్ళకు కనబడి ఆ జ్వాలలు వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద ఏమైందంట? వ్రాలగా. అంటే పరిశుద్ధాత్ముడు ఆ మేడగదిలో కూడుకున్న వారందరి మీదకి ఈ అగ్ని జ్వాలల్లాగా కనిపించి పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చాడు. పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చాడు.
ఎందుకు దిగి వచ్చాడు? ఎందుకంటే 1వ అధ్యాయం ఆల్రెడీ ఇంతకుముందే చదువుకున్నాం, మళ్ళీ గుర్తు చేస్తాను చూడండి. 1వ అధ్యాయం 4వ వచనం, ఆయన వారిని కలుసుకుని ఈలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. దేనికోసం కనిపెట్టుకోమన్నాడు యేసు ప్రభు? తండ్రి యొక్క వాగ్దానం. అందుకే 2వ అధ్యాయంలో కూడా పేతురు అంటాడు ఏమని, కింద యోవేలు ప్రవక్త ద్వారా సెలవిచ్చినది సంగతి ఇదే అని పాత నిబంధనలో దేవుడు సెలవిచ్చిన ప్రవచన వాగ్దానాన్ని పేతురు ఇక్కడ చెబుతున్నాడు. అంటే పాత నిబంధనలో దేవుడు సెలవిచ్చిన వాగ్దానం ఉంది, ఆ వాగ్దానం కొరకు ఏం చేయమన్నాడు? కనిపెట్టుకోమని చెప్పినాడు. కాబట్టి 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడంటే అది వాగ్దానం యొక్క నెరవేర్పు. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడని పాత నిబంధనలు ఏమున్నాయి? వాగ్దానాలు ఉన్నాయి కదా. ఆ వాగ్దానాలు క్రొత్త నిబంధనలకు వస్తే ఏమైనాయి? నెరవేరినాయి. మళ్ళా నెరవేరుతాయా? ఉదాహరణకి యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని ఉంది. ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ఉంది. క్రొత్త నిబంధనలోకి వస్తే కన్య మరియ యేసు ప్రభుని ఏం చేసింది? గర్భము ధరించింది, కుమారుడు యేసునే కన్నది, అది నెరవేరింది అని దేవుడు రాయించినాడు. ఇప్పుడు మళ్ళీ ఎదురు చూస్తామా? దేనికోసం? యేసు ప్రభు మళ్ళీ పుడతాడని. ఒకసారి వాగ్దానం నెరవేరితే మళ్ళీ దానికోసం ఏం చేయము, ఇక మళ్ళీ పుడతాడని ఎదురు చూడడం అనేది అది బుద్ధిహీనత. అందుకే పెంతెకోస్తు రోజు ఏం జరిగిందంటే పాత నిబంధనలో ఉన్న ప్రవచనం నెరవేరింది. ఆ ప్రవచనం నెరవేరిన తర్వాత మళ్ళీ దానికోసం ఏం చేయొద్దు? కనిపెట్టుకోకూడదు. కానీ ఈ దినాలు ఏం చెప్తున్నారు? ఆ మేడగదిని ఎట్లా కనిపెట్టుకున్నారు? ఈరోజు మనం ఆత్మను పొందడానికి ఏం చేయాలి చెప్పండి? ప్రార్థనలో కనిపెట్టుకోవాలని చెప్తున్నారు. కాబట్టి ఒకసారి వాళ్ళు కనిపెట్టుకున్నారు, ఆ వాగ్దానం ఏమైంది? నెరవేరింది. మరలా నెరవేర్పు కొరకు మనము కనిపెట్టుకోవలసిన అవసరం లేదు. పెంతెకోస్తు దినాన పాత నిబంధనలో ఉన్న ఆ యొక్క వాగ్దానము నెరవేర్పు కొరకు జరిగింది అంతే. అసలు పెంతెకోస్తు పండగే ఇక్కడ నెరవేరింది. పస్కా పండుగ నెరవేరిందా లేదా? పండగలన్నీ ఎవరిని చూపిస్తున్నాయంటే కొలసీ పత్రికలో యేసుక్రీస్తులో నెరవేర్పును చూపిస్తుంది. చూడండి, కొలసీ పత్రిక 2వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16, 17 వచనాలు. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చని ఎవరికి అన్నపానాలు, పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అనే వాటి విషయంలో తీర్పు తీర్చడానికి అవకాశము ఇయ్యొద్దు అని పౌలు రాస్తున్నాడు. ఎందుకు? తర్వాత వచ్చినాం. ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపం ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. 16వ వచనంలో పండగ, అమావాస్య అని ఆ పండగలు ఎవరిలో ఉందంటే నిజస్వరూపం క్రీస్తులో ఉంది. అంటే పండగలన్నీ క్రీస్తులో నెరవేరుతున్నాయి. అవి చెప్పాలంటే మొదటి 4 పండగలు నెరవేరాయి. పస్కా పండుగ యేసుక్రీస్తులో నెరవేరింది. యేసుక్రీస్తు పస్కా బలిగా సిలువలో వధించబడ్డాడు. తర్వాత
పులియని రొట్టెల పండగ, అది ఆయన జీవితంలో నెరవేరింది. ఆయన భూమి మీద పుట్టాడు పరిశుద్ధుడిగా, జీవించాడు పరిశుద్ధుడిగా. ఆయనలో తప్పు పట్టాలని చూశారు కానీ ఏ తప్పు దొరకలేదు. ఆయన పులియని రొట్టెల పండగ ఆయనలో నెరవేరింది. మూడవది ప్రథమ ఫలముల పండగ. ప్రథమ ఫలం, యేసుక్రీస్తు మృతులలో నుండి ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ప్రథమ ఫలముల పండగ కూడా క్రీస్తులో నెరవేరింది. తర్వాత పెంతెకొస్తు పండగ, ఇది కూడా నెరవేరాలి. అందుకనే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండగ 50వ దినమున పరిశుద్ధాత్మను పంపిస్తానని చెప్పినట్లుగా దేవుడు ఆ వాగ్దానపు నెరవేర్పు కొరకు ఈ పండుగ దినమున పరిశుద్ధాత్మను వారి మీదకి పంపించాడు. దీనినే బైబిల్ ఏమని దేవుడు రాయించాడంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము అన్నాడు కదా. చూడండి, మత్తయి సువార్తలో మనం చదువుతాం. మత్తయి, తర్వాత లూకా సువార్త, ఇంకా చూడండి అక్కడక్కడ మనం చదువుతాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు కాను, పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ. ఆయన పరిశుద్ధాత్మలో ఏమిస్తాడు? బాప్తిస్మం. తర్వాత మనము మిగతా సువార్తల్లో కూడా చూస్తాము. అయితే అపోస్తలుల కార్యాలకు రండి. 1వ అధ్యాయం 1వ అధ్యాయం 5వ వచనం. యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. కొద్ది దినాల్లో అన్నాడు, తర్వాత 10 దినాలకే ఆ బాప్తిస్మము వీళ్ళు పొందారు. పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి రావడం అనేది బాప్తిస్మానికి ఏంటి సాదృశ్యం అది. కాబట్టి బాప్తిస్మం ఎన్నిసార్లు తీసుకోవాలి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఉంది, బాప్తిస్మం ఒక్కటే అని ఉంది. కనుక ఆత్మ బాప్తిస్మం కూడా ఒక్కటే, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారే ఆత్మ బాప్తిస్మం పొందాలి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు ఒక్కసారి దిగి వస్తాడు. దిగి రావడం అనేది ఒకేసారి, అంతే. యేసు ప్రభు భూలోకానికి వచ్చింది ఒకేసారి, ఇంకా మళ్ళా రాడంటే మన రక్షణ కొరకు ఒక్కసారే వస్తాడు. రెండోసారి వస్తాడు, అది వేరే సంగతి. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఒక్కసారి ఈ లోకానికి వచ్చాడు, అంతే. ఇంక ఈ లోకంలో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ఇంకొక విషయం చెప్పమంటారా ప్రియులారా? పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి దిగి రావడం అనేది వాగ్దానపు నెరవేర్పు కనుక ఇక మరలా అది జరగదు, గుర్తుపెట్టుకోండి. బైబిల్లో పెంతెకొస్తు రోజు జరిగినట్లు ఎక్కడ ఇక లేదు. కానీ ఈరోజు కొంతమంది ఏం చెప్తారంటే ఆ పెంతెకొస్తు రోజు దిగి వచ్చినట్లు, ప్రభువా ఆ బలమైన గాలి మా మీదకి పంపించు, ఆ అగ్ని మా మీద కురిపించు, నీ ఆత్మ మా మీద కుమ్మరించు అని చెప్తుంటారు. కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది ఒక్కసారే, గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. బైబిల్లో ఆత్మ దిగి రావడం అనేది ఒకేసారి, అయితే ఆత్మచేత నింపబడడం అనేది సారి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు ఒకేసారి, అంతే. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండుగ దినాన జరిగింది, మరలా జరగదు, అది నెరవేరింది. మరలా జరగాలి అంటే యేసు మా రక్షణ కొరకు మరలా పుట్టు అన్నట్టు ఉంటుంది. కనుక ఇది జరగదు అట్లా. కానీ చాలామంది తెలియక అలా ప్రార్థన చేస్తున్నారు.
కొంతమంది అయితే చెప్తున్నారు పెంతెకొస్తు దినాన ఆనాడు మేడగదిలో ఆ 120 మంది ఆత్మ కొరకు ఏం చేశారు? కనిపెట్టుకున్నారు, ప్రార్థన చేశారు, అప్పుడు ఆత్మను పొందారు. కనుక ఈరోజు కూడా మనం ఏం చేయాలి? అట్లా ప్రార్థనలో కనిపెట్టుకోవాలంటున్నారు. కాబట్టి ఆ రోజు జరిగింది ఈరోజు జరగాలని కోరుకుంటున్నారు. ఎంత విచారమో! అట్లా బైబిల్లో మరలా ఆత్మ కొరకు కనిపెట్టుకున్నట్లు ఎక్కడ లేదు బైబిల్లో. కాబట్టి ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడు. బలమైన గాలి వీసినప్పుడు శబ్దం వచ్చినట్లు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చేటప్పుడు శబ్దం వచ్చింది. అట్లాగే అగ్ని జ్వాలల వంటి ఆకారం కనపడి వాళ్ళలో ఒక్కొక్కరి మీద రాలగా ఆ విధంగా పరిశుద్ధాత్ముడు ఆ రూపంలో వాళ్ళకి కనిపించి వాళ్ళ మీదకి దిగి వచ్చాడు. ఈ పరిశుద్ధాత్ముడు దిగి రావడం అనేది ఒకేసారి అని మనం గుర్తుపెట్టుకోవాలి. దిగి వచ్చినప్పుడు ఇప్పుడు 4వ వచనం చదవండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. 4వ వచనంలో ఆ పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చాడు. వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మతో అందరూ ఏమయ్యారు? నిండిన వారై. ఆ రోజు మేడగదిలో ఉన్న వారందరూ ఆత్మను పొందారు, ఆత్మచేత నిండిపోయారన్నమాట. ఆత్మచేత నింపబడ్డారు. బైబిల్లో చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఒక కొత్త ఏమంటారు దాన్ని, యుగం స్టార్ట్ అవుతుందన్నమాట. బైబిల్లో చూడండి, మోసే ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించినప్పుడు అది పూర్తి అయిన తర్వాత ఏమైంది? పైనుంచి ఏమొచ్చింది? మహిమ ఆ దేవాలయం మీదకి దిగి వచ్చి ఏమైంది? ఆ దేవాలయం నిండిపోయింది. తర్వాత సొలొమోను యెరూషలేము దేవాలయాన్ని నిర్మించిన తర్వాత ఏమైంది? ఆ మహిమ పైనుంచి ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? దేవాలయం నిండిపోయింది. అట్లాగే బబులోను నుంచి తిరిగి వచ్చిన తర్వాత తిరిగి జెరుబ్బాబెలు యెహోషువ నాయకత్వంలో మందిరం తిరిగి కట్టబడింది. అప్పుడు కూడా దేవుడు అన్నాడు, ఈ మందిరమును నా మహిమతో నేను నింపుతానన్నాడు. మొదటి మందిరము కంటే కడపటి మందిరం యొక్క మహిమ ఏమైంది? మించును అన్నాడు. అంటే పాత నిబంధనలో మందిరము నిర్మించినప్పుడల్లా ఏం దిగొచ్చిందండి? దేవుని మహిమ దిగొచ్చింది. అట్లాగే క్రొత్త నిబంధనలకు వచ్చినప్పుడు మందిరం ఎవరండి? సంఘమే. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఏం కాబోతుంది? సంఘం ఆరంభమవుతుంది. అందుకనే ఈ సంఘమైన ఈ కొద్ది మంది మీదకి ఆనాడు మందిరములో మహిమ దిగొచ్చినట్లే పరిశుద్ధాత్మని యొక్క మహిమ వీళ్ళ మీదకి దిగి వచ్చి ఆత్మచేత వీళ్ళేమైనారు? నిండిపోయారు. ప్రియులారా, పాత నిబంధనలో మందిరం ఏ విధంగా మహిమతో నిండిందో క్రొత్త నిబంధనలో సంఘమే దేవుని ఆలయం. అందుకే కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, మొదటి పత్రిక 3:16లో, మీరు అంటే సంఘము, మీరు దేవుని ఆలయమనయు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరగరా అన్నాడు. 6:19 అనుకుంటా, అక్కడ కూడా అన్నాడు, మీరు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. మీరు అంటే విశ్వాసులు. ప్రియులారా, దేవుని ప్రజలే సంఘము. దేవుని యొక్క సంఘమనగా క్రొత్త నిబంధనలో జీవము కలిగిన విశ్వాసులే. అందుకనే ప్రభువు నమ్మిన ఈ విశ్వాసుల సముదాయమే ఇప్పుడు ఏం కాబోతుంది? సంఘముగా వాళ్ళు కూడి తర్వాత దేవుని ఆరాధించబోతున్నారు. అందుకనే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండుగ దినమున
పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చాడు. దిగి వచ్చినప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, నిండిన వారై నింపబడ్డారు. పాత నిబంధనలో దేవుని మందిరం నిర్మించినప్పుడు దేవుని యొక్క షకీనా మహిమ నిండి మందిరం అంతా నిండినట్లుగా ప్రతి నిబంధన 2వ అధ్యాయంలో మందిరం అనే సంఘము ప్రభు ఆరంభించబోతున్నాడు కాబట్టి ఆయన ఆత్మ చేత నింపినాడు. అయితే పరిశుద్ధాత్ముడు దిగి రావడం ఒకేసారి, కానీ ఆత్మచేత నింపబడడం అనేది ఒక్కసారి కాదు. మీరు అపోస్తుల కార్యములు చదువుతున్నప్పుడు మరలా నింపబడినట్లు మనం చూస్తాం. నింపబడుట అనేది మరలా జరిగింది. చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. ఇప్పుడు 2:4 మనం చదివాము, ఆత్మతో నిండిన వారే అని. 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును 4వ అధ్యాయం 31వ వచనంలో కూడా పరిశుద్ధాత్మతో వాళ్ళు ఏమైనారంట? నిండిపోయారు. 6వ అధ్యాయం అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమించుము. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన. ఇంకా 5వ వచనములు అంటాడు, ఎక్కడ? 2వ లైన్ చివరిలో, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫెను. ఇక్కడ అపోస్తుల కార్యాల్లో నిండుకొనిన, ఆత్మతో నిండుకొనిన, నింపబడిన సందర్భాలు చూస్తాము కొన్ని. మరలా మీరు 9వ అధ్యాయంలోనూ తర్వాత కొన్ని అధ్యాయాల్లో మనం చూస్తాం. మరలా ఈ సంఘం ఏమైంది? ఆత్మచేత నింపబడుతూ వచ్చింది. ఇంకా ఎఫెసీయులకు రాస్తూ అంటాడు ఏమని? ఆత్మపూర్ణులై ఉండుడి, ఆ మద్యముతో మత్తులై ఉండకుడి. ఆత్మచేత నింపబడి ఆత్మపూర్ణులు కావాలని పౌలు రాసినాడు. ఆత్మ మన మీదికి దిగి రావడము, సంఘం మీదికి దిగి రావడం ఒక్కసారే జరిగింది. ఆ తర్వాత ఈ సంఘం అనేది ఆత్మచేత నింపబడతా ఉంది ప్రియులారా. అందుకని మనము పరిశుద్ధాత్ముడు ఒక్కసారి దిగి వచ్చాడని మనం ఎరగాలి. తర్వాత మరలా సంఘము నింపబడుతూ పరిశుద్ధాత్మ చేత దేవుని ప్రజలు నింపబడుతూ వచ్చినారు. అలాగే ఈరోజు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మను మనం పొందాలి. పరిశుద్ధాత్మను పొందే విషయంలో కూడా కన్ఫ్యూజన్ ఉంది. అందుకే నేను చెప్పాను కదా, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో రాయబడినట్లు వాళ్ళు ప్రార్థించి పొందారు. ఈరోజు కూడా మనం యేసు ప్రభువుని నమ్మి ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థించాలంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం ప్రయాసపడి సంపాదించుకోవాలి ఆత్మను, అంతే కదా. అందుకే పౌలు అంటాడు, గలతీ పత్రిక, ఎఫెసీ పత్రిక చూడండి కొన్ని వచనాలు. గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఎన్నో వచనం? 2వ వచనం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా లేక? ప్రశ్నిస్తున్నాడు, ఎట్లా పొందారు ఆత్మను? ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన పొందారా? అంటే క్రియలు అంటే మనం చేసే పనుల ద్వారా పొందారా? పుట్టి విశ్వాసంతో పొందారా? ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటే అర్థం ఏంటి? క్రియల ద్వారా పొందాలని చెప్పినట్టు అవుద్ది, అంతే కదా. కానీ ఆత్మని ఎట్లా పొందుతారు?
మీరు క్రియల ద్వారా పొందారా, విశ్వాసం ద్వారా పొందారా నాకు చెప్పండి అని అడుగుతున్నాడు. అని కింద సమాధానం చెప్తాడు. చూడండి 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము ఎట్లా లభిస్తుందంటే మనకు విశ్వాసం వలన. అంతే, పరిశుద్ధాత్మని విశ్వాసం వలన పొందుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ఏం చేయబడ్డారు? ముద్రించబడితిరి. మీ రక్షణ సువార్తను విన్నారు, క్రీస్తునందు ఏం చేశారు? విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచినప్పుడు ఏం పొందారు? ఆత్మ ముద్రను పొందారు. ఆత్మచేత ముద్రించబడ్డారు. ఆత్మను పొందారు, అంతే. మరలా దానికోసము ప్రయాసపడాల్సిన అవసరము లేదు. ఇంకా చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలోనే ఇక్కడ పేతురు చెప్తాడు ఈ మాట. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ ఎవరంట? వరం. మనకు వరం అంటే ఏంటి? ఇంగ్లీష్లో గిఫ్ట్ అని ఉంటుంది. గిఫ్ట్ అంటే ప్రయాసపడి తీస్తారా? పరిశుద్ధాత్మని దేవుడు వరంగా ఇస్తున్నాడు మనకు. వరము అంటే అది ఫ్రీగా ఇచ్చేది. మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మారు మనసు పాప క్షమాపణ పొంది మనము బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధాత్మని దేవుడు ఇస్తాడు. అంటే యేసుని నమ్మినప్పుడే వరంగా మనకు ఆత్మని ఇస్తాడు, అంతే. దానికోసం మనం ప్రయాసపడాల్సిన అవసరం లేదు. అందుకే 19వ అధ్యాయంలో కూడా పౌలు ప్రశ్నిస్తాడు. చూడండి, అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 1వ వచనం. అప్పుల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, అడుగగా ఏమని అడిగాడు? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని పౌలు వాళ్ళని ఎందుకు అడిగాడు? విశ్వసించినప్పుడు ఏం పొందుతారు? పరిశుద్ధాత్మను పొందుతారు. కానీ వాళ్ళు ఏమన్నారు? అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే మాకు తెలియదు అన్నారు. కొంతమంది అంటారు పరిశుద్ధాత్మను విశ్వసించినప్పుడు పొందితిరా అన్నాడు, కానీ తర్వాత వాళ్ళు తెలియదన్నారు. తర్వాత ఆయన ప్రార్థన చేస్తే చేతులుంచి ఆత్మను పొందారు. కాబట్టి ఇప్పుడు మళ్ళా ప్రార్థన చేస్తేనే ఆత్మను పొందుతారని చెప్తున్నారు. అసలు వాళ్ళు అక్కడ పౌలు ఏమన్నాడు? విశ్వసించినప్పుడు ఆత్మను పొందితిరా అంటే విశ్వసించినప్పుడే ఆత్మను పొందుతారని పౌలుకు తెలుసు. అందుకే ఆ ప్రశ్న అడిగినాడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడే మనం పరిశుద్ధాత్మను వరంగా పొందుతాం. అయితే ఈ పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలంటే దేవునికి లోబడి మనం ప్రార్థించినప్పుడు, ప్రార్థనాపూర్వకంగా మన జీవితాలు పూర్తిగా దేవునికి లోబరుచుకున్నప్పుడు దేవుని ఆత్మచేత మనం నింపబడతాం. దేవుని ఆత్మచేత నింపబడడం అంటే అర్థం ఏంటంటే, మన దేహం, మన జీవితాన్ని పూర్తిగా ఆత్మ స్వాధీనములో ఉండి నడిపించబడడం. ఆత్మచేత నింపబడడం అంటే చాలామంది ఏమంటారంటే, ఇప్పుడు బాటిల్లో నీళ్ళు పోసినట్టు కదా అనుకుంటారు వాళ్ళు. అసలు అట్లా కానే కాదు. పరిశుద్ధాత్మ చేత నింపబడడం అంటే మనము ఆత్మ కంట్రోల్లో ఉండడం. ఇప్పుడు చూడండి, బస్సు ఉంటుంది, ఎవరి కంట్రోల్లో ఉంటుంది? డ్రైవర్ కంట్రోల్లో ఉంటుంది. అట్లాగే నేను ఆత్మ చేత నింపబడడం అంటే మనము ఆయన కంట్రోల్లో ఉండి ఆయన నడిపించినట్లు నడవడమే ఆత్మచేత నింపబడడం. చాలామందికి తెలియక ఒక బాటిల్లో నీళ్ళు నింపినట్టే అనుకుంటుంటారు.
మనము పూర్తిగా దేవునికి, అందుకే బైబిల్లో మనము ఆత్మకు అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు డ్రైవర్ అన్నమాట. అందుకే ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు, మీకు బోధిస్తాడు. ఈ పదాలు ఉంటాయి బైబిల్లో. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఏం చేస్తాడంటే మనల్ని నడిపిస్తాడు. మనం ఎలా నడవకూడదో, ఎలా నడుచుకోవాలో బోధిస్తాడు. ఆ విధంగా ఆయన బోధకి, ఆయన నడిపింపుకి లోబడి పూర్తిగా ఆయనకు సరెండర్ అయిపోతే పూర్తిగా ఆయన చేత మనము నింపబడినట్లు. కాబట్టి ఆ ఆత్మ చేత మనము పదే పదే నింపబడిన వారంగా ఉండాలి. అందుకనే ఆత్మ దిగి రావడం వేరు, ఆత్మ చేత నింపబడము వేరు. ఇది రెండు అనుభవాలు అన్నమాట. అయితే పెంతెకొస్తు దినాన ఈ రెండు ఒకేసారి జరిగినాయి. మరలా వాళ్ళు నింపబడుతూ వచ్చారు. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు, ఆత్మ చేత వారు నిండారు. నిండినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 4వ వచనం తర్వాత ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్మను వారు పొందినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అన్య భాషలు మాట్లాడినారు. ఈ విషయంలో కూడా చాలా కన్ఫ్యూషన్ ఉంది. కొంతమంది అంటారు అన్య భాషలతో మేము మాట్లాడతాము, మీ హెబ్రోనోళ్ళు అన్య భాషలు మాట్లాడరు అంటారు. అన్య భాషలు అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే అర్థం కాని భాషలు అనుకుంటారు. ప్రియులారా, అసలు అన్య భాష అంటే అర్థం ఏంటంటే నాది కాని భాష నాకు అన్య భాషే కదా. అందుకే 114వ కీర్తన చూడండి, ఇదే మాట అక్కడ ఉంటుంది. కీర్తనలు 114 మొదటి వచనం చదవండి. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు చాలా బాగా ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అని అన్య భాష గల జనులలో నుండి. ఐగుప్తులు ఎవరంటే అన్య భాష గల జనులు అంటే మరి వాళ్ళకి ఆత్మ ఉందా? ఐగుప్తీయుల గురించి దేవుడు ఏం రాపించాడంటే అన్య భాష గల జనులలో నుండి ఇజ్రాయెల్ బయటకు వచ్చారు. అందుకనే అన్య భాష అనే మాటకి అర్థం తెలియక వీళ్ళు అర్థం కాని భాష అనుకున్నారు. ఇశ్రాయేలు ప్రజల యొక్క భాష కాని భాషే అన్య భాష. అట్లాగే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు సంబంధించిన భాషలన్నీ నాకు ఏ భాషలు అవుతాయి? అన్య భాషలే. అన్య భాష అంటే అర్థం కాని భాష కాదు. అన్య భాష అంటే అర్థమయ్యే భాష. ఇంకా కిందికి చదివితే మనకు అర్థమవుద్ది. చూడండి, అన్య భాషలతో మాట్లాడినప్పుడు చూడండి 6వ వచనం చదవండి. 6వ వచనం, ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు వీళ్ళు మాట్లాడుతున్న భాష విన్నారు. ఆ శబ్దం వచ్చింది. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు పెద్ద శబ్దం వచ్చింది. శబ్దం విని ఆ పండగకు వచ్చిన వాళ్ళంతా ఈ మేడగ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చినారు. వచ్చి వాళ్ళు ఏమంటున్నారు? ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని. వీళ్ళకి ఏ భాషలాగా అనిపిస్తుంది? తమ స్వభాష. ఇంకా కిందికి చదవండి 8వ వచనం, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. వాళ్ళు విన్నోళ్ళు ఏమని చెప్పుకుంటున్నారు చెప్పండి? ఈ భాషని 8వ వచనంలో ఇంకా క్లియర్గా ఉంది. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. అంటే ఈ అన్య భాష ఎవరి భాష చెప్పండి? పెంతెకొస్తు పండుగకు వచ్చిన వాళ్ళు చూడండి, అనేక దేశాల నుంచి కింద మనం చదువుతాం. ఎక్కడి నుంచి? 9వ వచనం నుంచి చదువుతాం. పార్తీయులు, మాదిలి అనే దేశాలు అన్నమాట. ఆయా దేశాల నుంచి పెంతెకొస్తు పండుగకు వచ్చినారు. ఎందుకంటే పాత నిబంధనలో ఉంది, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ ఉన్నప్పటికీ 3 పండుగలకు ఖచ్చితంగా రావాలి. ఒకటి పస్కా పండుగ, రెండవది పెంతెకొస్తు పండుగ, మూడవది పర్ణశాల పండుగ. ద్వితీయోపదేశ కాండంలో ఉంది.
కాబట్టి ఈ 3 పండుగలకి వాళ్ళు ఎక్కడున్నా తప్పకుండా రావాలి. అందుకనే ఈ పెంతెకొస్తు పండుగకి అనేక దేశాల నుంచి వచ్చినారు. వచ్చి ఇప్పుడు ఆ శబ్దం రాగానే ఆ ఇంటి దగ్గరికి పోయి వాళ్ళు అన్య భాషలతో మాట్లాడుతుంటే వాళ్ళు విని వాళ్ళు ఏమని చెప్పారు? 8వ వచనంలో, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడటం మనము వినుచున్నాము. ఆ అన్య భాష ఏంటంటే ఈ పండగకు వచ్చినారు చూడండి, ఇన్ని దేశాల వాళ్ళ భాషల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడితే అర్థమైతే కదా? అర్థమైంది కదా. ఇప్పుడు నేను తమిళనాడు పోయి తమిళ్లో మాట్లాడాను అనుకోండి, వాళ్ళకి అర్థమైతే కదా. ఒకవేళ నాకు తమిళ్ రాకపోతే నాకు అర్థం కాదు, అంతే. పరిశుద్ధాత్ముడు నాలో ఉండి నా నాలుకను వాడుకొని తమిళ్లో సువార్త చెప్తున్నా అనుకోండి, వాళ్ళందరికీ అర్థమైంది. పెంతెకొస్తు రోజు జరిగింది అదే. అందుకే పైన చదువుతాం ఏమని, యేసుప్రభు శిష్యులు అందరూ గలిలయులు, అందుకే 7వ వచనంలో చదువుతాం, అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ యేసుప్రభు శిష్యులు ఎవరంటే గలిలయులు. రెండవది వాళ్ళకి విద్య లేని పామరులు. కానీ ఆ రోజు పెంతెకొస్తు పండుగ రోజు విద్య లేని పామరులు గలిలయలో చేపలు పట్టుకునే వాళ్ళు, వీళ్ళు ఏం చేశారంటే అన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళ భాషల్లో వీళ్ళు మాట్లాడినారు. అదే అన్య భాష. అన్య భాష అంటే అర్థం ఏంటంటే నాకు రాకపోయినా అవతల వ్యక్తికి వచ్చిన భాష అన్నమాట. నేను పరిశుద్ధాత్మ చేత నింపబడి అవతల వ్యక్తికి వచ్చిన భాషలో నేను మాట్లాడడమే అన్య భాష. పెంతెకొస్తు పండుగ రోజు పరిశుద్ధాత్ముడు అలా వాళ్ళ చేత భాషలు మాట్లాడించినాడు. కానీ ఈరోజు అన్య భాష అని చెప్పి ఏం చేస్తారు? వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు, కూర్చున్న వాళ్ళకి అసలే అర్థం కాదు. కొంతమంది తెలివిగా ఈరోజు ఏం చెప్తున్నారంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో అన్య భాష అర్థమైనట్లు ఇక్కడ ఉంది కదా అని చెప్తే వాళ్ళు ఏమంటారంటే లేదు మేము అన్య భాష కాదు మాట్లాడేది, నానా భాష అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మాటలు మారుస్తారు, నానా భాష. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఆత్మవరాలు 9 ఉన్నాయి, వాటిలో ఒకటేంటి నానా భాష అంటున్నారు. అక్కడ కూడా నానా భాషలను అన్నప్పుడు అదే వచనంలో పక్కనే పౌలు రాస్తాడు ఏమని, నానా భాషలకు అర్థం చెప్పు శక్తి అని ఉంటుంది. నానా భాషలకు పరిశుద్ధాత్ముడు ఏమిస్తాడంటే అర్థం చెప్పే శక్తి కూడా ఒక వరం. అందుకే కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయంలో అదే పౌలు అన్నాడు ఏమని, భాషలతో మాట్లాడేవాడు ఏం చెప్పాలా? అర్థం చెప్పాలి అన్నాడు. అంటే భాషలకు ఏమున్నట్టు? అర్థాలు ఉన్నట్టే. లోకములు ఎన్నో భాషలు ఉన్నా అర్థం లేదు ఒక్కటి కూడా లేదన్నాడు పౌలు. మళ్ళీ ఈ మధ్యలో కొంతమంది మళ్ళీ అంటున్నారు మేము మాట్లాడేది నానా భాషలు కూడా కాదు, ఏ భాషలు? దేవదూతల భాష అని మళ్ళీ ఇట్లు ఎత్తుకున్నారు. బైబిల్లో దేవదూతలు మాట్లాడినారు, మరి మనుషులకు అర్థమైందే కాలేదా? యేసు తల్లి మరియ దగ్గరికి గబ్రియేలు దూత వచ్చింది, దయాప్రాప్తురాలంటే ఏమో అర్థం కాలేదు అన్నదా? బైబిల్లో జకరియా దగ్గరికి దేవుని దూత వచ్చింది కదా, కొన్నేళ్ళ దగ్గరికి దేవదూత వచ్చింది, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరినవని దూత మాట్లాడింది, ఏమో నీ భాష నాకు అర్థం కాలేదు అన్నారు వాళ్ళు. బైబిల్లో దూతలు మాట్లాడితే మనుషులకు అర్థమైనాయి. కాబట్టి ఈరోజు ఈ భాషలు మాట్లాడే వారు చెప్పుకోవడానికి ఇక వేరే ఆప్షన్ లేదు. బైబిల్లో అర్థం కాని భాష అంటే ఎక్కడా లేదు. ప్రియులారా, భాషలన్నీ మనకు అర్థమవుతాయి. కాబట్టి అన్య భాషలు అంటే అర్థం ఏంటంటే ఆనాడు పరిశుద్ధాత్మను పొందిన వారి భాష కాని భాష దేవుడు వాళ్ళతో మాట్లాడించినాడు. పెంతెకొస్తు పండుగకు వచ్చిన ఆ ఇతర దేశాల వారి యొక్క భాషలో దేవుడు వారికి సువార్త, అందుకే కింద చూడండి విన్న వాళ్ళు ఇంకేమని చెప్పుకున్నారంటే చూడండి 11వ వచనం, క్రేతీయులు అరబీలు మొదలైన మనమందరము ఏ భాష మాట్లాడుతున్నారు అంటారు వీరు మన భాషలతో. ఆ మాటలు ఎంత క్లియర్గా ఉన్నాయో చూడండి. అన్య భాషతో శిష్యులు మాట్లాడుతున్నప్పుడు ఆత్మను పొందినప్పుడు
ఆ మేడగదిలో పొందినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు విన్నవాళ్ళు వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. కాబట్టి అన్య భాష అర్థం కాని భాష కాదు, విన్న వాళ్ళందరికీ అర్థమైంది. అందుకే ఈ అధ్యాయం చివరికి వచ్చేసరికి 3,000 మంది ఏమైనారు? ప్రభువుని నమ్మి బాప్తిసం తీసుకున్నారు. అర్థం కాకపోతే ఎట్లా నమ్ముతారు? కాబట్టి ప్రియులారా, ఈ చివరి దినాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఈ భాషల విషయంలో మోసపోవద్దు. మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? ఒకటి పెంతెకోస్తు పండగ అని చెప్పుకున్నాం. ఇది ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన పండగల్లో ఒకటి. పెంతెకోస్తు అంటే 50వ దినము అని అర్థం. యేసు తిరిగి లేచిన తర్వాత 50వ దినానికి ఈ పండగ వచ్చింది. రెండవది, ఆ పండుగ దినమున వాగ్దాన నెరవేర్పుగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారి మీదికి దేవుడు పంపించినాడు. అది దేవుడు వాగ్దాన నెరవేర్పుగా పంపించినాడు కాబట్టి అది మరలా జరగదు అని చెప్పుకున్నాం. ఇది రెండవది. మూడవది, ఆ ఆత్మ దిగి వచ్చినప్పుడు వారు పరిశుద్ధాత్మతో ఏం చేయబడ్డారు? నిండిపోయినారు. ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభు ఈ 2వ అధ్యాయం నుంచి సంఘాన్ని ఏం చేయబోతున్నాడు? సంఘ కాలాన్ని ఆరంభించబోతున్నాడు. పాత నిబంధనలో మందిరం నిర్మించినప్పుడల్లా ఏమైంది? దేవుని యొక్క మహిమతో ఆ మందిరం నిండింది. అట్లాగే క్రొత్త నిబంధనలో దేవాలయం అంటే దేవుని సంఘమే. అందుకే ఆ సంఘాన్ని ఆత్మచేత నింపినాడు ఆయన. తర్వాత నిండిన వారు ఏం చేశారు? భాషలతో మాట్లాడినారు. అయితే ఈ అన్య భాషలు అర్థం కాని భాషలు కానే కాదు, అర్థమయ్యే భాషలే. అందుకనే ప్రియులారా, ఆ భాషలు విన్న వాళ్ళందరూ మన భాషలో వీళ్ళు మాట్లాడుతున్నారు, మన స్వభాషలో మాట్లాడుతున్నారు. ఇదేంటి? వాళ్ళకు మన భాష రాదు. వాస్తవంగా వాళ్ళకి మన భాష రాదు. మీరు విన్నారో లేదో కానీ భక్త్ సింగ్ గారు సాక్ష్యములు ఆ బుక్లో నేను చదివాను. ఒకసారి భక్త్ సింగ్ గారు కూడా నేను అన్య భాషలు మాట్లాడినాను అని రాసినాడు. అన్య భాష అంటే ఏంటి? అర్థం కాకుండా మాట్లాడినాడని కాదు. ఒకసారి దేవుడు తన ఆత్మ ద్వారా మొట్టమొదటిగా శ్రీలంక పొమ్మన్నాడంట. భక్త్ సింగ్ గారు శ్రీలంక వెళ్ళిపోయినాడు. దేవుని మాటకు లోబడి శ్రీలంక వెళ్ళిన తర్వాత భక్త్ సింగ్ గారు అన్నాడంట, ప్రభువా ఇక్కడికి రమ్మన్నా వచ్చాను, వీళ్ళ భాష నాకు రాదు, నా భాష వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు నేను సువార్త ఎట్లా చెప్పాలంటే దేవుడు అన్నాడంట, నువ్వు నోరు తెరిచి బోధించు, నేను వాళ్ళతో మాట్లాడతానన్నాడంట. ఈయనేమో ఏం చేశాడు? నోరు తెరిచి బోధిస్తుంటే ఆయన నోట్లో నుంచి ఏ మాటలు వస్తున్నాయంట? శ్రీలంక భాష వస్తుందంట. సాక్ష్యం బుక్కులు రాసినారు. భక్త్ సింగ్ గారు శ్రీలంక మొదట వెళ్ళినప్పుడు ఆయన భాష రాకపోయినా ఆత్మచేత శ్రీలంక భాషలో దేవుని వాక్యం బోధించినాడంట. ఇప్పుడు భక్త్ సింగ్ గారికి ఆ భాష అర్థం కాకపోవచ్చు, కానీ అక్కడున్న వాళ్ళకి అర్థమవుతుంది. అదే అన్య భాష అంటే. కాబట్టి ప్రియులారా, శ్రీలంకలో కూడా ఆ విధంగా సువార్త భక్త్ సింగ్ గారు ప్రకటించాడని సాక్ష్యం బుక్లో రాసినారు. అందుకనే అన్య భాష అంటే ప్రియులారా అందరికీ అర్థమయ్యే భాష. అందుకే బైబిల్లో పౌలు అంటాడు, అర్థం కాని భాషలు 5,000 పలుకుట కంటే అర్థమయ్యే భాషలు 5 చాలు అన్నాడు. చూడండి, 2 మాటలు చదివి ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 14వ అధ్యాయము ముందు 10వ వచనం చదవండి. లోకమందు ఎన్నో విధములకు భాషలున్నను, వాటిలో ఒకటైనను అంటే పౌలు ఏం చెప్తున్నాడు? లోకములు ఉన్న భాషలన్నీ ఎట్లుంటాయి? స్పష్టమై ఉంటాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి 19వ వచనం, ఆయనను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. అంటే సంఘములో ఎవరికి అర్థం కాని మాటలు 10,000 పలికేదానికంటే అర్థమయ్యే మాటలు ఎన్ని చాలంట? 5 చాలంట.
ఎంత క్లియర్గా పౌలు ఈ మాటలు చెప్పినాడో చూడండి. ఇంకా కింద చూడండి, 22వ వచనం లేదా 23 చదవండి. 23 సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన యెడల మీరు వెర్రి మాటలాడుచున్నారని అనుకొందురు కదా. ఎంత క్లియర్గా ఉంది బైబిల్లో. సంఘం అంతా ఏం చేస్తుందంట? భాషలతో మాట్లాడుతున్నారంట. ఎవరు వచ్చారంటే లోపలికి? అవిశ్వాసి వచ్చాడంట. అక్కడ చూడండి, ఉపదేశం పొందని వారైనను అవిశ్వాసులైన, ఎప్పుడు వాక్యం వినని వాళ్ళు, దేవుని గురించి ఎరగని వాళ్ళు లోపలికి వస్తే వాళ్ళు ఏమనుకుంటారంట? మీరు వెర్రి మాటలు ఆడుచున్నారని అనుకొందరు కదా. వీళ్ళు వెర్రి మాటలే మాట్లాడుతున్నారని అనుకుంటారు కదా అంటున్నాడు. కాబట్టి సంఘములో అందరూ భాషలతో కాదు, అందరూ అర్థమయ్యేటట్లు మాట్లాడాలి. కానీ ఈ దినాలు ఏం చేస్తున్నారు చెప్పండి? సంఘములు అందరూ ఈ దినాలు ఎంత విచిత్రం అంటే, మరి వాళ్ళు ఎందుకు అట్లా చేస్తారో అర్థం కాదు. డ్రమ్ కొడతారు, కొట్టినంతసేపు ఏం చేస్తారు? భాషలు వస్తాయి. డ్రమ్ ఆగితే భాషలు పోతాయి. చాలా విచిత్రం. నేను చూసి షాక్ అయిపోయాను. కొంతమంది ఏం చేస్తున్నారంటే, పాస్టర్లు మాట్లాడండి భాషలతో మాట్లాడండి అంటే వీళ్ళు చెప్తే మాట్లాడతారా? భాషలతో మాట్లాడండి అని ఒకసారి నేను ఒక మీటింగ్కి వెళ్ళాను, పెంతెకోస్తు మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత ఒక ఆయన, నేను తెలుసు ఆయనకి, హెబ్రోను సేవకునని. నేను వెనక్కి కూర్చున్నా, ఆయన స్టేజ్ మీద నిలబడి, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తున్నాడు, మనమందరం భాషలతో మాట్లాడాలి, నోర్లు తెరవండి, గట్లకి మాట్లాడండి అని ఆయన ఏం చెప్పాడంటే, ఆత్మ దిగొస్తున్నాడు మాట్లాడండి అనుకుంటూ మధ్యలోకి వచ్చేసిన నడుచుకుంటా వస్తుంటే, కళ్ళు మూసుకోనండి, నోర్లు తెరవండి, మాట్లాడండి అని నేను గట్టిగా చెప్తున్నాడు. ఇప్పుడు నేనేం చేశానంటే కళ్ళు తెరుచుకొని ఆయన వైపు చూస్తున్నా. నడుచుకుంటూ నా దాకా వచ్చిన నన్ను చూసి వెనక్కి తిరుక్కున్నాడు. అర్థమైపోయింది, ఇంకా నా దాకా వస్తే అడిగేస్తానని, ఏమయ్యా ఆత్మ మాట్లాడిస్తాడా నువ్వు మాట్లాడిస్తావని. ఎంత మోసం అంటే సంఘాల్లో ప్రియులారా. అందుకే ఈ దినాల్లో చాలా సంఘాల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి ఆత్మ పేరట. అందుకనే మనం సత్యవాక్యం సరిగా తెలుసుకోవాలి. కాబట్టి పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు అన్య భాషలతో మాట్లాడితే స్పష్టంగా అర్థమైంది అది. అందుకే వాళ్ళు విని ఏం చేశారంటే, అక్కడ మనం చూస్తాం, విన్న తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు, హృదయంలో పొడవబడ్డారు. ఇప్పుడు ఏం చేయాలి మేము అన్నారు వాళ్ళు. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచమన్నారు. వాళ్ళు విశ్వాసం ఉంచి 3000 మంది రక్షించబడి బాప్తిస్మములో సాక్ష్యం ఇచ్చి సంఘములో చేర్చబడ్డారు. కాబట్టి మనం సత్యవాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని ఆ వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడే మనం ఆత్మీయంగా మేలు పొందుతాం. లేకపోతే తప్పుడు విధానాలు నేర్చుకుంటే మనం కూడా తప్పిపోతాం. నలుగురు మన ద్వారా నష్టపోయే ప్రమాదము ఉంది. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.